Hi, good morning everyone. Small good news for you people. ఇప్పుడు ప్రజెంట్ నవ్ డేస్ పీపుల్ నార్మల్ డెలివరీకి 30,000 40,000 అలా ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ టైంకి అవైలబిలిటీ లేకపోవచ్చు, వేరే వేరే కారణాలు ఉండవచ్చు. మా మోనికా హాస్పిటల్ నుంచి మీకు చిన్న గిఫ్ట్ అనేదంటే మాకు తోచిన దాంట్లో మేము చేసే చిన్న సహాయం అండి. ఇది చిన్న హెల్ప్ అంతవరకే. అదేంటి అంటే నార్మల్ డెలివరీకి 10,000 to 15,000 మాత్రం ఛార్జ్ చేస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆల్సో. అండ్ మీరు ఎనీ టైం 24/7 మా మోనికా హాస్పిటల్ డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటుంది. మీరు డైరెక్ట్గా నా కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు, డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. త్రూఅవుట్ 9 months మన దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏఎన్సీ జరిగితే కనుక వాళ్ళకి ఇంకా అన్నిట్లో స్కానింగ్లో కానీ, బ్లడ్ టెస్ట్లో కానీ, అండ్ ఓపీ అమౌంట్లో కానీ అన్నిట్లో కన్సెషన్ జరుగుతుంది. అండ్ త్రూ ఆ 2 రోజులు కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ఇదంతా కూడా వైట్ కార్డ్ హోల్డర్కి మాత్రమే ఇదండి. అది వైట్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మా హాస్పిటల్ దగ్గర తరపు నుంచి చిన్న చిన్న హెల్పింగ్ అంతవరకేనండి. నథింగ్ ఎల్స్. వేరే హాస్పిటల్స్ని కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ నేనేమి కించపరిచి మాట్లాడట్లేదు. ఇది నా స్వతహాగా నేను తీసుకున్న నిర్ణయము. లేని వాళ్ళకి, వైట్ కార్డ్ హోల్డర్కి వైద్యం ఇమీడియట్గా అందని వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మా హాస్పిటల్కి విజిట్ చేసేటప్పుడు వైట్ కార్డు తీసుకురండి. సో దట్ అది ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా మీకు కన్సెషన్ ఇవ్వబడుతుంది. త్రూఅవుట్ 9 months ఉన్న వాళ్ళకైతే ఎవ్రీ స్కాన్కి, ఎవ్రీ బ్లడ్ టెస్ట్లకి, ఓపీ సెక్షన్లో కూడా అన్నిటిలో కన్సెషన్ ఉంటుంది. ఇది ఇట్ ఈస్ అది పొజిషన్ నార్మల్గా ఉండి నార్మల్ 99.9% నార్మల్ డెలివరీదే అవుతాయి. ఏదో 1% బేబీ బ్రిడ్జ్ ప్రజెంటేషన్లో ఉండడం కానీ, లేకపోతే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అలా సడన్ తగ్గిపోయినప్పుడు కానీ అప్పుడు సి సెక్షన్లోకి వెళ్తాం. అది కూడా వెరీ క్వైట్ నార్మల్ 30,000 to 35,000 అంతవరకేనండి. సో దట్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, వినియోగించుకోండి. డోంట్ మిస్ దిస్ వన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ మోనికా హాస్పిటల్, డాక్టర్ శ్రీలక్ష్మి, MSOBG. Bye. Thank you.